దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మీకందరికీ ఈ ఉదయకాలపు దైవ దీవెనలు శుభాశీస్సులు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక. అనుదిన వాక్యాహారము అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిదినము మనం కలుసుకోవడానికి త్రియేక దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాను. దీని ద్వారా మీరు అత్యధికమైన మేలు, దీవెన, ఆశీర్వాదము పొందాలని, ప్రతిదినము పొందాలని కోరుకుంటూ ఉన్నాను. రండి, నేరుగా మనము వాక్య ధ్యానానికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదువుతూ ఉన్నాను. సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఒక ఆధ్యాత్మిక భక్తి జీవిత విషయమునకు సంబంధించి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా ఉన్నవారికి శ్రమ. దేవుని బిడ్డలారా, ఏమిటి ఈ మాటకు మనము చెప్పుకోవలసిన సంగతి ఏమిటి? మనము నేర్చుకోవలసిన సంగతి ఏమిటి? ఈ విషయాన్ని మనము ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఎవరు వీరు సియోనులో ఉన్నవారు అంటే ఇశ్రాయేలు ప్రజలే కదా, ఇశ్రాయేలు వారే కదా. ఇశ్రాయేలీయులను గురించి సియోనులో ఉన్నటువంటి వారు ఒకవేళ నిర్విచారంగా ఉన్నట్టయితే వారికి శ్రమ. అంటే విచారము లేని స్థితిలో గనక ఉంటే వారికి శ్రమ అన్నాడు. అంటే ఖచ్చితంగా వారికి విచారము ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిర్విచారముగా ఉంటే వారికి శ్రమ అంటే దాని అర్థం ఏమిటి? శ్రమ లేకుండా ఉండాలి అంటే వారు విచారంతో ఉండాలని. విచారంతో ఎక్కడ? సియోనులో. ఎందుకని సియోనులో విచారంతో ఉండటం ఏమిటి? ఒకవేళ ఈ క్రొత్త నిబంధన సంఘకాలంలో, క్రొత్త నిబంధన సంఘయుగంలో మనము ఒకవేళ ఈ వచనాన్ని ఇప్పటి కాల పరిస్థితులకు పోల్చి అన్వయించి మాట్లాడితే ఏమని చెప్పొచ్చు? సియోను అనేది సంఘమునకు సూచన అయితే, సియోనులో ఉన్నటువంటి వారెవరు అంటే విశ్వాసులు. ఈ విశ్వాసులు వారు నిర్విచారంగా ఉండకూడదు అని. నిర్విచారముగా వారు ఉండకూడదు అని. మరి అలాంటప్పుడు ఆనందించండి, మరలా చెప్తాను, ఆనందించండి. మీరు విచారించుట వలన ఏమి ప్రయోజనం? ఈ మాటలు మరి సంఘంలో ఉన్నవారికి కదా. మీరు విచారించడాన్ని బట్టి మీ ఎత్తును
ఎత్తు చేయలేరు, లేక ఒక వెంట్రుకను తెలుపు చేయలేరు, నలుపు చేయలేరు అని మాట్లాడటం జరిగింది కదా. దేవుని బిడ్డలారా, విచారము అనేది ఎందుకు వీళ్ళకి అసలు విచారం కలగాల్సిన అవసరం ఏంటి అంటే, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ ఆమోసు ప్రవచన గ్రంథంలోనే 5వ అధ్యాయము 27వ వచనం, కాబట్టి నేను దమస్కు పట్టణము అవలికి మిమ్మును చెరగొనిపోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకు వీరిని చెరగొనిపోతానని మాట్లాడుతున్నారు అంటే, పై వచనంలో, మీరు మీ దేవత అయిన మొలేకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చి తిరిగదా, కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొనిపోవుదును. వీళ్ళు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట, వాగ్దాత దేశంలో ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్న మాట. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈ వచనాలను ఇప్పుడు మనం అన్వయించేటైతే ఏం చెప్పినాను, సియోను అనేది సంఘమునకు సూచన అయితే, అందులో ఉన్నటువంటి వారు విశ్వాస బృందం, సమాజము, దేవుని ప్రజ, జీవము కలిగిన దేవుని సంఘములోని జనులు. వీరు ఆనందంగా ఉండాలా, దుఃఖంగా ఉండాలా, ఆనందించాలా, విచారించాలా? విచారం కలిగి ఉండకపోతే శ్రమ అంటున్నాడు, విచారం లేకపోతే శ్రమ అంటే, ఇక్కడ వీరు మోలేకు అనేటటువంటి దేవత, ఆ దేవత యొక్క గుడారమును, అక్కడ విగ్రహమునకు పెట్టు బలిపీఠాన్ని మోసుకొని వచ్చారు, కాబట్టి మీరు చెరలోకి పోతారు అని ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు. సియోను అనే సంఘములో ఉన్నటువంటి దేవుని సంఘములోని జనులు, వారు విచారించవలసిన సందర్భం ఒకటి ఉన్నది. ఏమిటి అంటే, ఈ విచారము లోక సంబంధమైన విచారము కాదు. ఈ దుఃఖము ఏదో లోకపరమైన, భౌతికపరమైన విషయాల పట్ల ఉన్న దుఃఖం కాదు. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి వచ్చారు, కానీ ఐగుప్తులో నుంచి రావటమైతే వచ్చారు, వాగ్దాత దేశంలోనికి వచ్చారు, కానీ ఆ అక్షరార్థమైన ఐగుప్తును విడిచిపెట్టారు, కానీ లోపల ఉన్నటువంటి ఐగుప్తు అలాగే ఉండిపోయింది. విగ్రహాన్ని తీసేసి, ఇంట్లో ఉన్న విగ్రహాన్ని తీసి తేలిగ్గా బయట పడేయచ్చు, కానీ హృదయం లోపల, గుండెల్లో ఉన్నటువంటి విగ్రహాలు, వాటిని ఎలా తీసేయగలుగుతాం? అవి తీయలేము. కాబట్టి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు లోకములో నుంచి వేరయ్యారు. వీరిలో ఉన్నటువంటి లోకం ఉంది, అందులో నుంచి కూడా వేరవ్వాలి. అలా వేరు కాకపోతే ఏమవుతుంది అంటే, మరలా వారు చెరలోకి పోతారు. మరలా వారు చెరలోనికి వెళ్ళటం, దాస్యమును కాడి క్రింద మరలా చిక్కుకొనుకుడి, ఈ స్వాతంత్ర్యము మీకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు గనుక దాస్యమును కాడి క్రింద మీరు మరలా చిక్కుకొనకుడి అన్నాడు. మరలా చిక్కుకోండి. సంఘములో ఇలా ఎవరైనా
దాస్యమును కాడి క్రిందికి వెళ్ళటం, దాస్యమును కాడి క్రింద వారు ఉన్నప్పుడు ఇతర విశ్వాసులు కానీ, మీరు కానీ, నేను కానీ ఎవరైనా మనం చూచినప్పుడు, ఆ దృశ్యాలు మన కంట పడినప్పుడు, అప్పుడు మనకు విచారము కలగకపోతే శ్రమ. అది ఇక్కడ చెప్తున్న విషయం. నిర్విచారంగా కనుక నువ్వు ఆ సందర్భంలో ఉంటే, ఒక విశ్వాసి మంచి ప్రార్థనాపరుడు లేక మంచి ప్రార్థనాపరురాలు కానీ తిరిగి దాస్యమును కాడి క్రింద చిక్కుబడే పరిస్థితులు ఆమె జీవితంలో ఎదురైనప్పుడు, ఆ సంఘటన మనం చూచినప్పుడు, దాన్ని చూచి మనము ఏమాత్రము దుఃఖించకుండా గనక ఉన్నట్టయితే, నిర్విచారంగా గనక ఉన్నట్టయితే, అది మనకు శ్రమ. ఒక వ్యక్తి దాస్యమును కాడి క్రింద చిక్కుకున్నప్పుడు, ఆ చిక్కుకున్న వ్యక్తిని మనము ఏమీ అవమానించాల్సిన పని లేదు, గేలి చేయాల్సిన పని లేదు. మనం చేయాల్సింది దుఃఖపడాలి, విచారించాలి. అయ్యో ఇశ్రాయేలు, నీవు ఒకప్పుడు చెరలో నుంచి వచ్చావు, ఇప్పుడు మరలా దమస్కునకు అవతల ఉన్నటువంటి ప్రాంతమునకు చెరలోకి పోతావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిని బట్టి, ఇలాంటి సంఘటన జరగటాన్ని బట్టి దుఃఖం కలగాలి కదా. దేవుని బిడ్డారా, ఇది ఒక సంగతి. రెండోది, దైవ చిత్తము సంఘములో నెరవేరకపోవటాన్ని బట్టి విచారం కలగాలి. అప్పుడు విచారించాలి. ప్రజలు దాస్యత్వములోనికి వెళ్ళినప్పుడు విచారించాలి. సియోను వాసులలో దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడకపోతే అప్పుడు చింతించాలి. అప్పుడు నీవు చింతించకపోయినా ఉన్నట్టయితే నీకు శ్రమ అని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డరా, ప్రజలలో దేవుని చిత్తం జరగాలి. ప్రజలు దేవునికి దాసులై ఉండాలి. అలా కాకుండా వీరు సంఘస్థులు లోకానికి దాసులై, పాపానికి దాసులై ఉండి, దైవ చిత్తము అనేది సంఘములో నెరవేర్చబడకపోవటం చూచినప్పుడు అక్కడ నీవు ఆనందించగలిగావంటే నీవు శ్రమకు సమీపముగా ఉన్నావని గమనించాలి. కనుక దేవుని బిడ్డరా, ఇలాంటి మన కంటపడినప్పుడు మనము చింతించి, దుఃఖపడి, విచారించి, కన్నీరు పెట్టి ప్రార్థన చేసి, తిరిగి మరలా చెరలో ఉన్న వారిని క్రీస్తునందు స్వేచ్ఛలోనికి వారిని తీసుకురావాల్సిన బాధ్యత మనది. ఆ విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత మనది. ఆ రీతిగా మీరు లేచి విజ్ఞాపన చేయండి. ప్రభు మనలను దీవించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఈ దినాన, ఈ ఉదయకాల సమయాన మీరిచ్చిన వాక్యము కొరకు స్తోత్రం చెల్లిస్తూ, ఈ వాక్యము నీరు కట్టి మాలో ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ